కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. అందరూ కలిసి పాడుదాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అనుభవాన్ని మనం ధ్యానించుకుందాము. 92వ కీర్తనలో వ్రాయబడిన మొదటి మాటల్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియులారా, చూడండి, మనం ఏ కార్యం చేయదలిచినప్పటికీ, ఏ పని పూనుకున్నప్పటికీ ఏది మంచిది అని విశ్లేషిస్తుంటాం, వివరంగా తెలుసుకొని అడుగులు వేస్తుంటాం. మంచిదైన వాటి మీద మెగ్గు చూపుతుంటాము. అలాగే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఏది మంచిది అనేది ఈ కీర్తనలో ఈ దైవ సేవకుని యొక్క, ఈ దైవజనుని యొక్క భావనను మనం గుర్తించవచ్చు. ప్రత్యేకంగా మనం ఈ వాక్యంలో ధ్యానించవలసింది ఏంటంటే, స్తుతించుట మంచిది అనేది దైవ సేవకుని యొక్క సుబోధ. అంటే
ఆయనను స్తుతించడం అనేది మనం మానకూడనిది. ఎందుకంటే మంచి వాటిని చేయకుండా ఉండడం చాలా నష్టానికి దారితీస్తుందండి. మంచిది అని తెలిసి కూడా ఆ మంచిని అపేక్షించకపోతే, ఆ మంచిని కోరుకొని ఆ దిశగా మనం అడుగులు వేయకపోతే మనం చాలా పోగొట్టుకునే వారం అవుతామండి. అలాగే ఈ వాక్యంలో యెహోవాను స్తుతించుట మంచిది అన్నప్పుడు ఆయనను స్తుతించడం మానకూడదు. స్తుతించడం అంటే ఏంటి? పాట పాడడం అని మాత్రమే కాదండి. ఆయన మేలులను తలంచుకోవడం, ఆయన చేసిన ఉపకారములను తలంచుకోవడం, ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ మనం ధ్యానించి మన హృదయమందు వాటిని స్మరించుకోవడం. కీర్తనల గ్రంథానికి ముఖద్వారం మొదటి కీర్తన. ఆ కీర్తనలో కూడా మీరు చూడండి, నా ప్రాణమా అంటూ ప్రారంభించి ఈ దైవ సేవకుడు, ఈ దైవజనుడు, ఈ రాజైన దావీదు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటూ ఆయన పలికాడు. నిజమే, ఎంత ధన్యతో ఆయన స్తుతించడం, ఆయన కార్యములను ధ్యానించడం, ఆయన చేసిన ఉపకారములను స్మరించుకోవడం మర్చిపోకూడదండి. మర్చిపోయే గుంపులో మనం ఉండకూడదు. ఆయనను చేసిన ఉపకారములు తలంచుకొని ఆయనను స్తుతించే వారమై ఉన్నప్పుడు అది ఎంత మంచిది అనంటే, ప్రియులరా, ఆయనను స్తుతించడం అనేది మనం మరొక ఆశీర్వాదానికి ద్వారం తెరిచిన వారం అవుతామట. ఎప్పుడైతే మనం ఆయన స్తుతిస్తామో, ఆయనను ఘనపరుస్తామో, ఆయన మనస్సుని సంతోషపరిచిన వారం అవుతాం. ఆయన మనసులో మనకు స్థానం దొరుకుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో ఎవరికైనా మనం ఉపకారం చేసామనుకోండి, వాళ్ళు వెనువెంటనే మనకు తిరిగి సమాధానం ఇచ్చి వాళ్ళ ద్వారా మనకు ఆ కృతజ్ఞతాపూర్వకమైన రెస్పాన్స్ వచ్చిందనుకోండి, ఎంత ఆనందం కలుగుతుందో మనకు. మన కడుపున పుట్టిన బిడ్డలే అనుకోండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి కృతజ్ఞతగా మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా ఎంత మురిసిపోతారో. నా ప్రియమైన సహోదరులారా, ఆ రీతిగానే మనం స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి. ఇక్కడ కీర్తించాలి అనట్లేదండి, స్తుతించాలి. స్తుతించడము అనంటే ఒక పాట ద్వారా మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా ఆయన్ని స్తుతించవచ్చు. కృతజ్ఞత భావముతో అవన్నీ కార్యాలన్నీ తలంచి ఆయనకి మనం స్తుతి చెల్లించవచ్చు. మౌనంగా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం కూడా ఆయన స్తుతించడమేనండి. కీర్తించడం అనంటే మనం పాట పాడాలి, ఆయనకి మహిమ కలుగుతుంది. కానీ ఇది స్తుతించడం అంటే మౌనంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవునికి ఘనతిచ్చి, దేవునిని మహిమపరిచి, ఆయనకి వ్యాజ్యాన్ని అప్పగించి మనం మౌనంగా ఉండిపోయామే అనుకోండి, అది కూడా స్తుతించడమే. స్తుతించడం వేరు, కీర్తించడం వేరు. నేను ఎప్పుడు పాడుతుంటానండి, ఎప్పుడు పాట మంచిదే కాదనట్లేదు, కానీ స్తుతి కూడా ఉండాలి, స్తుతించడం కూడా ఉండాలి. ఈ స్తుతి ఎంత మంచిది అనంటే దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. అంతేకాదు, ఈ స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఈ స్తుతి ద్వారా మనం అనేక ఆశీర్వాదాలకి మనం ద్వారం తెరుచుకున్న వాళ్ళం అవుతాము. మనము దీవెన పొందుకోవడానికి యోగ్యత, అర్హత గలవారం అవుతాము. ఈరోజున అనేక మంది ఆ పరిస్థితిని, ఆ స్థితిగతులను పోగొట్టుకుంటున్నారండి. స్తుతించే అనుభవాన్ని జారవిడుచుకుంటున్నారు, దైవ కృపకు దూరాన నిలిచి ఉంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, స్తుతించుట మంచిది అనేది ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు మనం తీర్మానం చేసుకోవాలి. జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తానయ్యా, నా బ్రతుకు దినములన్నిట నిన్ను స్తుతిస్తానయ్యా, నా యావత్ జీవితంలో నీ స్తుతి ప్రభావితం కావాలి ప్రభు అని మనం నిర్ణయం తీసుకోవాలి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. పిల్లరా, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. కీడు చేసి శ్రమపడుట కంటే, కీడు చేసాం గనక శ్రమ కలిగింది, దాంట్లో పెద్ద వ్యత్యాసం, దాంట్లో పెద్ద ఘనత ఏమీ లేదండి. చెప్పుకోదగ్గ విషయం ఏముంది? కీడు చేసేమో కీడుకు ప్రతిఫలం
శ్రమ కలిగింది, అంతే కదండి. దాంట్లో మనం చెప్పుకోదగ్గది ఏముంది? విశేషత ఏముంది? వివరించగలిగినంత చరిత్ర అందులో ఏముందండి? కీడు చేసాం గనక శ్రమ కలిగింది. కానీ అది కాదు, మేలు చేసి శ్రమ అనుభవించడం బహు మంచిదట. కొన్ని సందర్భాల్లో మనం విసుగు చెందుతుంటాం. అరే, నేను మేలు చేస్తే కనీసం నేను చేసిన మేలును కూడా గుర్తించట్లేదే, నాకేనా ఇలా కీడు చేయాల్సింది, నాకేనా ఇలాగ కీడు తలపెట్టవలసింది, నాకేనా ఇలాగా శ్రమ కానీ శోధన కానీ ఎదురు కావాల్సింది అని మనం విసుగు చెందుతుంటాం. కానీ దైవజనుడైన పేతురు చెబుతున్నాడు, అది మంచిది. ఎందుకు మంచిది? ప్రతిఫలం కలుగుతుంది గనుక, దేవుని మూలంగా మనకు ప్రతిఫలం వస్తుంది కనుక, దేవుని మూలముగా మనం ఆ ప్రతిఫలాన్ని, బహుమానాన్ని పొందుకోవడానికి యోగ్యులం కనుక మేలు చేసి శ్రమ అనుభవించడం, కీడు అనుభవించడం. నా ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ మనకు కొంచెం చేదైన అనుభవాలుగా ఉన్నప్పటికీ మేలు చేసి శ్రమ అనుభవించడం ఏంటండి అనేది మనకు కాస్త జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఎంతో మంచిది, ఎంతో మంచిది. నువ్వు మేలు చేసావు, మేలు తలంచావు, మేలుని అనేకులకు చేయాలని ఆరాటపడ్డావు. కానీ దాని మూలముగా శ్రమే కలిగిన, కీడే వచ్చిన మనం సంతోషంగా ఆస్వాదిద్దాం, సంతోషంగా ఆహ్వానిద్దాం, దాని యందు ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే బహు మంచిదంట. మనం అన్నింటిలో మంచి కోరుకుంటాం కదా, అన్నింటిలో మంచి కావాలని ఆశిస్తాం కదా. మరి ఈ మంచిని ఎందుకు మనం విడిచిపెడుతున్నాము, పోగొట్టుకుంటున్నాము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, ఏ యెరూషలేము పురవీధులలో అద్భుతాలు చేశాడో, ఏ యెరూషలేము పురవీధులలో గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చాడో, మూగవారికి మాట నేర్పాడో, చెవిటి వారికి వినికిడి నేర్పించాడో, పాపిని రక్షించి పాపాన్ని ద్వేషించి ఏ యెరూషలేము వీధుల్లో ఆయన కొనియాడబడ్డాడో, అదే యెరూషలేము పురవీధులలో ఆయనను చిత్రవదన చేసి, ఆయనను రక్తపు ముద్దగా మార్చి, ఆయనను సిలువను మోపి నడిపించారండి. మరి ఆయన చేసిన కీడేంటి? ఆయన చేసిన హానికరమైనది ఏముంది? ఆయన మేలు చేసి ఆయన శ్రమ అనుభవించాడు. మనకు నేర్పించింది అదే, మనకు బోధించింది అదే. నేను మంచి చేశాను కనుక నాకు మంచే జరగాలి అని అనుకోకూడదండి. నేను ఎవరికి కీడు తలపెట్టలేదు కనుక నాకెందుకు అలా కీడు జరిగింది అని అనుకోకూడదండి. మనం మేలు చేయడం మన కర్తవ్యం, మేలు తలంచడం మన కర్తవ్యం, మేలు కొరకై ముందుకు సాగడం మన కర్తవ్యం. ఆ తర్వాత ఒకవేళ మనకు శ్రమ ఎదురైనా, కీడ ఎదురైనా వాటిని సంతోషంగా ఆహ్వానించడం, ఆస్వాదించడం అది ఎంతో మేలని దేవుని వాక్యం పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదివితే, ఇక్కడ కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు, మనందరికి బాగా తెలుసు. ఈయన పేతురుని, దైవజనుడైన పేతురుని పిలువనంపించాడు. చర్మకారుని ఇంట ఉన్నప్పుడు దేవుడు అతనికి చెప్పాడు, పేతురు అనే దైవ సేవకుని పిలిపించుకోండి అని చెప్తే, ఈయన మనుషులను పంపించాడు. ఈ కొర్నేలి ఇంటికి పేతురు వచ్చాడు. ఈ చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఈ పేతురు వచ్చినప్పుడు కొర్నేలి పలుకుతున్న మంచి మాటలు చూడండి. నేను అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 33వ వాక్యం చదువుతున్నాను. కొర్నేలి చెప్తున్నాడండి, వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినదంతయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రియులారా చూడండి, దేవుడు నీ ద్వారా పలికించే మాటలు వినడానికి మేమంతా కూడి ఉన్నామయ్యా, ఇప్పుడు మీరు రావడం చాలా మంచిది. నిజమే, దైవ సేవకుని యొక్క రాకను కోరుకోవడం, దేవుని వాక్యము మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడం, అపేక్ష కలిగి ఉండడం, కోరిక కలిగి ఉండడం ఎంత మంచిదో. ఎందుకు ఈయన ఆయన్ని పిలిపించుకున్నాడు దైవజనుని అంటే, వాళ్ళంతా ఒక కుటుంబంలో తన ఇంట్లో కూడుకొని ఉన్నారు దేవుని వాక్యాన్ని వినడానికి.
లోకపు వార్తలు చెప్పుకోవడానికి, లేకపోతే వేరే వేరే కార్యకలాపాల కొరకు కాదండి. దేవుడు ఆ దైవ సేవకుని నోట ఏ మాట పలికిస్తాడో ఆ మాట వినడానికి, దైవ సేవకుని నోట ఏ ఆలోచన వస్తుందో ఆ దైవ సేవకుని నోట ఏ దైవ వాక్కు మనం వినవలను అనే కాంక్షతో వేచి చూడడం. ఇప్పుడు ఆయన అంటాడు, నువ్వు రావడం నా కుటుంబానికి మంచిదయ్యా. మీరు ఆ వాక్యంలో గమనిస్తే ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసండి, వాళ్ళందరూ ఆ ఇంట్లో కూడుకొని ఉన్నారట. దైవజనుడు పేతురు వచ్చి చక్కటి దేవుని మాటలు చెప్పాడు. మనం ఆశ్చర్యపడవలసింది ఏంటంటే వారందరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంటండి. మీరు 44వ వాక్యం చదివినప్పుడు పేతురు ఈ మాటలు ఇంకో చెప్పుచుండగా అతన్ని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చూసారండి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆత్మ పూర్ణులయ్యారు వాళ్ళు. వాళ్ళ అంతరంగములో పరిశుద్ధాత్మ జ్వాల రగిలింది. ఆ ఇల్లు పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబం అయిపోయింది. ఆ ఇంట్లో కూడి ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో ఆనందించడం ప్రారంభించి గంతులు వేశారండి. దైవ కార్యం చూడగలిగారు. ఇది కదా మంచిది. వాళ్ళని పిలిపించుకొని కూర్చొని లోకపు వార్తలన్నీ తలపోసుకుంటూ ఉండేదానికంటే ఇది కదా మంచి కార్యం. కొందరు కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ ఇల్లంతా దైవ కార్యాలతో నింపబడిపోయింది, దేవుని సన్నిధితో కప్పబడిపోయింది. వాళ్ళంతా పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది, మన కుటుంబాల్లో ఎలా ఉంటున్నాము, మన కుటుంబపు వ్యవస్థని ఎలా నడుపుకుంటున్నాము, ఇవన్నీ మనం గుర్తించవలసిన విషయాలు. ఏది మంచిది? దైవ సేవకుడు మన ఇంట రావడం, ఆ దైవ సేవకుని నోట దేవుని మాట మనం వినడం ఎంతో మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా ఆఖరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే రోమాపత్రికలో పరిశుద్ధులైన పౌలు 14వ అధ్యాయం 21వ వాక్యం ఇలా వ్రాశాడు. నేను చదువుతాను. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగ చేయనది మరి ఏదైనా గాని మానివేయుట మంచిది. ఇక్కడ చూడండి, మనతో మన సహోదరుడు ఉన్నాడు. అతనికి ఆటంకంగా ఉన్నది, అతనికి అడ్డముగా ఉన్నది ఏదైనప్పటికీ కూడా మానివేయడం మంచిది. అంటే ఆటంకంగా ఉన్న వాటిల్ని మానివేయడం మంచిది. ఎందుకు? నీ సహోదరుని యొక్క క్షేమము కొరకు, అతడు బలహీనుడు కాకుండానట్లు, అతడు దైవ ప్రత్యక్షతకు దూరం కాకుండానట్లు తన కొరకైని మనం వాటిని మానివేయడం మంచిదట. ఏదైనా కానివ్వండి. ఇక్కడ దైవజనుడు కొన్ని ఉదాహరించాడు. మాంసం తినుట కానీ ద్రాక్షరసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డంగా కనిపించింది ఏదైనప్పటికీ కూడా అతనికి ఇష్టం లేదనుకోండి, మానేద్దాం. సువార్తను గురించిన విషయాలు చెప్తున్నాము, అతనికి ఆటంకంగా ఉందనుకోండి, అతను నాకు చెప్పొద్దు, నాకు అవసరం లేదు అన్నాడు అనుకోండి, మనం బలవంతం చేయాల్సిన అవసరం లేదండి. అతనికి ఆటంకంగా ఉన్నది అని మనం గుర్తించినప్పుడు ఆ విషయంలో మనం వివేకంగా ఆలోచించాలి, జాగరూకులు కావాలి, ఆత్మజ్ఞానంతో ప్రవర్తించాలి. ఏదైనప్పటికీ మనం ఆ సహోదరుని సంపాదించుకునేటట్లు, ప్రభు యొద్దకి అతనిని నడిపించేటట్లు, మన సాత్వికమైన సమాధానము చేత అతనిని ఒప్పించేటట్లు మనం ప్రవర్తించాలే కానీ మూర్ఖంగా మనం ప్రవర్తించకూడదండి. కనుక మనం అనేకుల్ని క్రీస్తు యొద్దకు సంపాదించగలిగిన సాధనాలమై మన సహోదరునికి ఏది ఆటంకంగా అనిపించినప్పటికీ ఆ విషయంలో మనం వాటిని మానివేయడానికి ఒక మంచి త్యాగాన్ని మనం కలిగి ఉండాలని మనం గ్రహించాలి. మీకు 4 విషయాలు నేను చెప్తూ వచ్చాను. మొదటిది, స్తుతించుట మంచిది. రెండవది, మేలు చేసి శ్రమ అనుభవించుట మంచిది. మూడవది, దైవ సేవకుని పిలిపించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం మంచిది. నాలుగవది, సహోదరునికి ఆటంకంగా ఉన్నది ఏదైనప్పటికీ కూడా దానిని మానివేయడం మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి మంచి కార్యాలని తలపోసుకుందాము, నిర్ణయించుకుందాము. ప్రభు సన్నిధిలో ఆ మంచి వాటి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఈ పూట ఏవి మంచివి అని కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాము.
అలాంటి కార్యాలలో మేము జాప్యం చేయకుండా, వెనకడుగు వేయకుండా, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఆ మంచి వాటిని అపేక్షించి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.